నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ శైవ క్షేత్రంలో శ్రీ 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 ప్రత్యంగిరాదేవి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ శివక్షేత్రంలో ప్రత్యంగిరాదేవి పూజ చేస్తారు. ప్రత్యంగిరాదేవి అధర్వణ భద్రకాళి, నారసింహి, నికుంభల అని కూడా పిలువబడే హిందూ దేవత. శాక్తమంతంతో సంబంధం కలిగి ఉంది. ఆమెను నరసింహ స్వామివారి స్త్రీ శక్తిగా వర్ణించారు. వేదాలలో ప్రత్యంగిరాదేవిని మొదట్లో అధర్వ వేద దేవత అయిన అధర్వణ భద్రకాళి రూపంలో కొలిచారు. ప్రత్యంగిరాదేవి ఇతర పేర్లు అష్టమాతృకలలో నారసింహ ఒక భాగం. అష్టమాతృకలు అంటే 8 దేవతల శక్తులు. వీరిని సప్తమాతృకలు అని కూడా అంటారు. అయితే వీరిలో బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి ఉంటారు. అదనంగా మహాలక్ష్మి అనగా నారసింహి లేక ప్రత్యంగిర కూడా అష్టమాతృకల సమూహంలో భాగం. దేవి మహత్యంలోని ఒక కథలో ప్రత్యంగిర అమ్మవారు అష్టమాతృకలలో ఒకరు. ఆది పరాశక్తి రూపమైన 8 మాతృదేవతలలో ఆమె ఒకరు. ఆమె స్వర్గలోకం ఆక్రమించిన శుంభ నిశుంభులనే రాక్షసులను ఓడించడానికి యుద్ధం చేసింది. ప్రతి అనే పదానికి తిప్పికొట్టడం అని అర్థం. అందువల్ల ఏదైనా చేతబడులను ప్రత్యంగిర అమ్మవారు తిప్పికొడుతుంది అని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు ఆమె అధర్వ వేద అవతారంగా పరిగణించబడుతున్నందున ఆమెను అధర్వణ భద్రకాళి అనే పేరుతో కూడా పూజిస్తారు. తంత్రంలో ప్రావీణ్యం ఉన్న గురువు మార్గదర్శకత్వం ద్వారా మాత్రమే ప్రత్యంగిర అమ్మవారి ఆరాధన జరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం దుష్ట శక్తుల ప్రభావాలను తొలగించడానికి అనేక ఆలయాలలో ప్రత్యంగిర మాతకు పూజలు నిర్వహిస్తారు. కొన్ని దేవాలయాలలో అమావాస్య రోజులలో ప్రత్యంగిర హోమం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అయితే భక్తుల కోరికలు కోరుకున్నప్పుడు మరీ ముఖ్యంగా చంపడం, పీడించటం వంటి దుష్కార్యాలలో తిరిగి వాటిని ఉపసంహరించుకోవటం అసాధ్యమని అంటారు. మనతో పాటు పంతులు గారు నవీన్ శుక్లా గారు ఉన్నారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారి గురించి అలాగే శైవక్షేత్రం విశేషం గురించి కూడా వివరించడానికి ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి. ప్రత్యంగిర అమ్మవారి గురించి ప్రత్యేకంగా ఇక్కడ కొలువై ఉన్నారు, ఎటువంటి పూజలు చేస్తూ ఉంటారు? अम्मावाड़ू को अमावस्या के दिन होमन होता और कुमकुम अर्चना होता, डेली कुमकुम अर्चना होता, नींबू का पूजा होता, गोतनाम डेली होता, भक्तुल आते. कितने भक्तजन आते? ये भक्त सैटरडे, संडे, मंडे थोड़ा ज़्यादा आता और एनी डे कम कम आता, कुंचुम कुंचुम. और बताओ शैव क्षेत्रम बारे में बताओ. यहाँ कोटलिंगम शिवलिंग है. कोटलिंगम बहुत ही बड़ा क्षेत्र है. ఈ తాళ్లాయిపాలెం కోటి శివలింగ క్షేత్రంలో సాత్విక ఆరాధనలో భాగంగా అమ్మవారి త్రిశూలాలకి నిమ్మకాయలు గుచ్చటం వలన జంతు బలులకు ప్రత్యామ్నాయంగా 12 రాసుల వారు పూజలు నిర్వహించి నిమ్మకాయలతో దండ చేసి అమ్మవారి మెడలో వేసి ఆరాధన చేస్తారు. హిందూ తంత్ర శాస్త్రంలోనూ శక్తి ఆరాధనలోనూ ప్రత్యంగిరాదేవి అత్యంత శక్తివంతమైన ఉగ్ర రూపమైన దేవత. దుష్ట శక్తులను, క్షుద్ర ప్రయోగాలను, శత్రువుల బాధలను నాశనం చేయటంలో ఈమె ప్రసిద్ధి చెందింది. చెడు నుంచి మంచిని రక్షించే అద్భుతమైన దేవతగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ మనతో పాటు ఒక భక్తులైతే ఉన్నారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారి గురించి చెప్పడానికి ప్రత్యేకంగా అలాగే ప్రత్యేక కథ కూడా ఉందంట. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రత్యంగిరాదేవి అమ్మవారి కథ మా ప్రేక్షకులకి వివరించండి సార్. ప్రత్యంగిర అమ్మవారు శక్తి చైతన్య స్వరూపిణి. పూర్వకాల్వాలలో దేవదానులకు యుద్ధం జరిగినప్పుడు శ్రీ మహావిష్ణు యొక్క సుదర్శన చక్రం కూడా వాళ్ళని ఓడించలేకపోద్ది అనమాట.
అప్పుడు దిక్కుచోచని పరిస్థితిలో దేవతలందరూ ఒక 5,000 సంవత్సరాలు హోమం చేసి, అంటే హోమంలో వారి యొక్క శిరస్సుల్ని, వారి యొక్క రక్తాన్ని అర్పించుకొని అమ్మవారికి హోమం చేస్తారు. అలా 5,000 సంవత్సరాలు అమ్మవారి హోమం చేసిన తర్వాత అమ్మవారు ఉద్భవించి రాక్షసుల్ని సంహారం చేస్తుంది. అమ్మవారిని సహస్ర సింహవదిని అని కూడా అంటారు. అంటే 1,00,000 ముఖాలు, ఆ 1,00,000 ముఖాలకు ఉన్న చేతులు, అలా అమ్మవారు ఉద్భవించి రాక్షసులందరినీ సంహరిస్తేస్తుంది అనమాట. ప్రధానంగా తాళాయిపాలెం శైవక్షేత్రంలో అమ్మవారికి ఆదివారం అమావాస్య రోజు కానీ మిగతా అమావాస్య రోజులు కానీ విశేషంగా పూజలు జరుగుతాయి. అమ్మవారు 64 చతుష్ట కళలకి అధిష్టాన దేవత. అమ్మవారికి విశేషంగా అమావాస్య రోజుల్లో అష్టమి, పౌర్ణమి ప్రతి ఒక్క రోజు కూడా విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రధానంగా అమావాస్య రోజు జరుగుతుంది. అమ్మవారు సింహపు ముఖం, మానవ శరీరం కలిగిన భీకర రూపంలో దర్శనమిస్తుంది. ఇది శివశక్తి స్వరూపాల కలయికగా చెబుతారు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చగా ఆ కోపాన్ని శాంతింప చేయటానికి శివుడు శరభేశ్వరుడిగా అవతరించాడు. ఆ సమయంలో శివ విష్ణువుల దివ్య తేజస్సుతో ప్రత్యంగిరాదేవి ఆవిర్భవించింది. అధర్వణ వేదానికి ఈమె అధిష్టాన దేవత. అందుకే ఈమెను అధర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్తు యుద్ధంలో విజయం కోసం ప్రత్యంగిరాదేవి మరొక రూపమైన నికుంభిలదేవి సాక్షాత్కారం కోరి యాగం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. నికుంభిలదేవి చేతబడి దిష్టి మంత్రాలు మరియు క్షుద్ర శక్తుల ప్రభావాలను తక్షణమే తిప్పికొడుతుంది. ఈమెకు అమావాస్య లేదా అష్టమి తిథులలో చేసే ప్రత్యంగిరా హోమం, ముఖ్యంగా మిరపకాయలతో చేసేది చాలా విశిష్టమైనది. ఇది శత్రు నాశనానికి, సర్వ విఘ్నాల నివారణకు అత్యంత ప్రభావవంతమైనదిగా నమ్ముతారు. దీర్ఘకాలిక రోగాలు, మానసిక సమస్యలు తొలగిపోవటానికి మరియు జీవితంలో అడ్డంకులు అన్నీ తొలగిపోవటానికి ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ దేవత ఉగ్రరూపిణి అయినప్పటికీ తనను నమ్ముకున్న భక్తులను కంటికి రెప్పలా కాపాడుతుందని నమ్మకం. సార్, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి త్రిశూలానికి నిమ్మకాయలు పెట్టయితే ఉన్నాయి. దాని కింద రాసులు కూడా ఉన్నాయి. అసలు ఆ రాసుల ప్రత్యేకత ఏమిటి? అంటే అమ్మవారికి ప్రధానంగా అమ్మవారు 64 కళలకు అధిష్టాన దేవత కాబట్టి 64 త్రిశూలాలు ఉన్నాయి. ఎవరైనా అమ్మవారు అర్చన చేయించుకునేటప్పుడు 200 నిమ్మకాయలు తెచ్చుకోవాలి. ఆ 200 నిమ్మకాయలలో 108 నిమ్మకాయలను అమ్మవారిని మాలగా కుట్టించి మీ చేత స్వయంగా ఇస్తారు. మిగతా ఒక 64 నిమ్మకాయలని అమ్మవారికి త్రిశూలాలకు బలిప్పిస్తారనమాట. ఒక్కొక్క నిమ్మకాయ ఒక్కొక్క మేకతో సమానం. అంటే మన ఈ క్షేత్రంలో అమ్మవారిని సాత్వికంగా పూజిస్తున్నాం కాబట్టి అందువల్ల అలా చేపిస్తారనమాట. కింద రాసులు ఉన్నాయి కదా సార్, అదే దాని గురించి. అంటే మీ రాశిని ఒక 12 సార్లు గంటం మ్రోగించాలన్నమాట. అంటే మీ అమ్మవారు శబ్ద స్వరూపిణి కాబట్టి 12 సార్లు ఆ గంటం మ్రోగించి మీ కోరికని చెప్పుకుంటే అమ్మవారికి వినపడుతుంది. ఇక్కడ చూశారు కదా, 12 సార్లు గంట మోగించినట్లయితే మన కోరిక అయితే నెరవేరుద్దంట. మరి నాది వృశ్చిక రాశి, దాన్ని బట్టి మనం వృశ్చిక రాశి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి 12 గంటలు కొడదాం రండి. ఈ ప్రత్యంగిరాదేవి అమ్మవారి గుడిలో ఇక్కడైతే త్రిశూలాలు ఉన్నాయి. ఈ త్రిశూలాల పైన గంట, అలాగే వృశ్చిక రాశి, అలాగే ధనుర్రాశి అని చెప్పి ఏ రాశి వారికి ఆ రాశి ఉన్నాయన్నమాట. ఏ రాశి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి 12 గంటలు, అంటే ఈ గంటని ఒక 12 టైమ్స్ కొడితే కానీ మనం ఏదైతే అనుకుంటామో అది నెరవేరుద్దని ప్రత్యేకంగా ఇక్కడ భక్తులు కానీ మన పంతులు గారు కానీ చెప్పడం జరిగింది. ఇప్పుడు నాది వృశ్చిక రాశి, నేను 12 గంటలు ఒకసారి కొడతాను. ఓం శ్రీ మాత్రే నమః.
మరి ఈ శైవ క్షేత్రంలో మరొక ప్రత్యేకమైనది ఏంటంటే నక్షత్రవనం. మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక చెట్టు ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా పుబ్బా నక్షత్రం చూసుకున్నట్లయితే అక్కడ మోదుగ చెట్టు, అలాగే ఇక్కడ రోహిణి నక్షత్రం నేరేడు చెట్టు, అలాగే నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క చెట్టు ఉంటుంది. మరి ఏ నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రం దగ్గరికి వచ్చి ఆ చెట్టుకి మొక్కుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ తాళ్లాయిపాలెం శివక్షేత్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నక్షత్రవనం ఉన్నది. భక్తులు వారి వారి నక్షత్ర దోషాలు నివారణ కోసం ఆ నక్షత్రానికి కేటాయించబడిన వృక్షాలను పూజించుకునే అవకాశం కల్పిస్తారు. ఏ నక్షత్రానికి ఏ వృక్షాన్ని ఆరాధించాలి అనేది ఇక్కడ ఏర్పాటు చేయబడింది. నక్షత్రవనం యొక్క ప్రాధాన్యత మరియు విశిష్టత గురించి మనం తెలుసుకుంటే, ఇక్కడ నక్షత్రవనం ఒక ప్రత్యేకమైన మరియు ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలుస్తుంది. పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి గారి ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ భూలోక కైలాస క్షేత్రంలో భక్తుల మానసిక ప్రశాంతత, ఆరోగ్య సంరక్షణ కోసం ఈ వనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. హైందవ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉన్న 27 నక్షత్రాలకు ప్రతిరూపాలుగా భావించే 27 రకాల పవిత్రమైన వృక్షాలను లేక మొక్కలను ఇక్కడ ఒకే చోట శాస్త్రీయ పద్ధతిలో నాటారు. ప్రతి నక్షత్రానికి కేటాయించిన వృక్షం నుండి వెలువడే గాలి నిర్దిష్టమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ వనంలో తిరగటం లేదా కాసేపు కూర్చోవటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు తమ జన్మ నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని ఇక్కడ దర్శించుకొని దానికి పూజలు చేయటం లేదా ప్రదక్షిణలు చేయటం ద్వారా నక్షత్ర దోషాలు తొలగిపోతాయని ఇక్కడికి వస్తుంటారు. కృష్ణా నది నుంచి వచ్చే చల్లని గాలి, చుట్టూ ఉన్న ఆకుపచ్చని పవిత్ర వృక్షాల మధ్య ఈ నక్షత్రవనం అత్యంత రమణీయంగా ధ్యానం చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. శ్రీ శైవ క్షేత్రం మందడం శివారు, తాళ్లాయిపాలెం, తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోనిది. ఇది విజయవాడ నుంచి సుమారు 20 కిలోమీటర్లు, అమరావతి నుండి 16 కిలోమీటర్లు మరియు గుంటూరు నగరం నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ లేదా గుంటూరు నుండి అమరావతి వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు లేదా సొంత వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. తాళ్లాయిపాలెం శైవ క్షేత్రాల్లో సాధారణంగా అనుసరించే 27 నక్షత్రాలకు సంబంధించిన నక్షత్ర వృక్షాలు మనం తెలుసుకుంటే, అశ్వినికి కంద, భరణికి ఆముదం, కృత్రికకి అత్తి, రోహిణికి జామ, మృగశిరకి నేరేడు, ఆర్ద్రకి మర్రి, పునర్వసుకి వెదురు, పుష్యమికి వేప, ఆశ్లేషకి నాగజిల్లేడు, మఖకి రావి, పూర్వ పాల్గునికి పలాస చెట్టు, ఉత్తర పాల్గునికి రావి, హస్తకి మర్రి, చిత్తకి జాము నేరేడు, స్వాతికి అర్జున వృక్షం, విశాఖకి మోదుగు, అనురాధకి తులసి లేక కంద, జ్యేష్ఠకి ఇంద్రవృక్షం, మూల వెన్నెల చెట్టు లేక పలాసం, పూర్వాషాఢకి తాటి, ఉత్తరాషాఢకి మామిడి, శ్రవణనికి రావి, ధనిష్ఠకి వెదురు, శతభిషకి నాగదోస, పూర్వభాద్రకి అశోక వృక్షం, ఉత్తరాభాద్రకి నేరేడు, రేవతికి ఉసిరి పూజనీయమైనవి. కొన్ని సాంప్రదాయాల్లో ప్రాంతాన్ని బట్టి వృక్షాల్లో స్వల్ప మార్పులు గమనించగలం. తాళ్లాయిపాలెం క్షేత్ర సాంప్రదాయం ఆధారంగా కొన్ని చెట్లు భిన్నంగా కూడా ఉండొచ్చు. చూశారు కదా, ఇది ఈరోజు మన దేవాలయాలు కార్యక్రమంలో తాళ్లాయిపాలెం శైవక్షేత్రం విశేషాలు. తిరిగి మరొక ఆలయంతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి YK టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.